నేటి దైవ వాక్కు యోహాను సువార్త 8వ అధ్యాయము 19వ వచనం. వారు నీ తండ్రి ఎక్కడ ఉన్నాడని ఆయనను అడగగా యేసు, మీరు నన్నైనను నా తండ్రినైనను ఎరగరు, నన్ను ఎరిగి ఉంటిరా నా తండ్రిని కూడా ఎరిగి ఉందురని వారితో చెప్పాను. ఈ వచనంలో యేసు ప్రభుల వారు మనందరితో మాట్లాడుతూ మనల్ని హెచ్చరించుచున్నారు. దేవుని కుమారుడగు యేసు తండ్రి అయిన దేవుడు. స్వభావంలోనూ గుణశీలాల్లోనూ మనస్సులోనూ ఉద్దేశాల్లోనూ ప్రేమలోనూ సంకల్పంలోనూ ఎంత ఐక్యంగా ఉన్నారంటే ఒకరిని తెలుసుకుంటే మరొకరిని తెలుసుకున్నట్టే అంటున్నారు. అనగా యేసు ప్రభువును గూర్చి తెలుసుకొని ఎరిగినట్లయినా తండ్రిని కూడా తెలుసుకొని ఎరుగుదుము. ఎందుకనగా తండ్రి పంపిన కార్యములన్నీయు చర్యలన్నీయు తండ్రి చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చుటకు కుమారుడుగా యేసు ప్రభుల వారు ఈ లోకంలో జన్మించినారు. తండ్రిలో ఉన్న సమస్తము యేసు ప్రభునకు అనుగ్రహించి ఉన్నారు. తండ్రియు కుమారుడగు యేసు ప్రభువు సంపూర్ణ దైవత్వము కలిగి ఉన్నారు. ఈ పరిసయ్యులకు క్రీస్తు తెలియదు. వారు ఆయనను చూశారు, కానీ ఆయన మాట్లాడినప్పుడు కూడా విన్నారు. అయితే వారి దురభిమానము అపనమ్మకము క్రీస్తు ఎవరో నిజంగా అర్థం చేసుకోనీయకుండా చేశాయి. అందుకే తండ్రిని కూడా అర్థం చేసుకోలేకపోయారు. అందువలన ప్రభు అంటున్నారు, మీరు నన్ను తెలుసుకుంటే నా తండ్రిని కూడా తెలుసుకుంటారు. నేనే మీకు తెలియనప్పుడు నన్ను పంపిన తండ్రిని మీరు తెలుసుకోవడం కష్టము అంటున్నారు. కుమారుడగు యేసు ప్రభు ద్వారా తండ్రిని చేరుటకు మనకు మార్గం ఉంది కనుక ప్రభువును ఎరిగి ఉన్న మనమందరము యేసును గూర్చి తెలుసుకుంటూ తండ్రిని చేరుకునే కృప ప్రభు అనుగ్రహించునుగాక. ఆమేన్.